కొరకై కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటాం. 84వ అధ్యాయము కీర్తనల గ్రంథం 11వ వచనాన్ని మనము ఆరాధనల కొరకై చదువుకునే వారంగా ఉంటాం. మా 84వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడి వాక్యమును మనకు దీవించునుగాక. ఇక్కడ భక్తుడు అన్నాడు, మరి ఆయన యందు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని. వాడు మన ప్రభువు మేలు చేసేవాడు. ఆయన ఏ మేలు చేయకుండా మానేవాడు కాడు. అందుకనే ప్రభు అన్నాడు, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా బయటకు త్రోసివేయను అన్నాడు. వాడు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మేలు చేస్తాడు. ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఎన్నో మేలులు ఉన్నాయి. మనం అనుకుంటాము మేలు అంటే మంచి ఉద్యోగము, అదొక మేలు అనుకుంటాం. మంచి కుటుంబము, అది మేలు అనుకుంటాం. మేలు కాదని నేను అన్ను, కానీ అవి కూడా మేలులే. అయితే వాటికంటే చాలా ప్రాముఖ్యమైన మేలు ఒకటి ఉంది. ఏమిటనంటే పౌలు అపోస్తుడు అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదటి మీ వద్దకు ఆవిడ ఆశీర్వాదం అంటే ఏమిటి అని అంటే తన సేవకును పుట్టించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం అది చాలా మేలు. అది ఆత్మ సంబంధమైన మేలు. వెండి బంగారం వంటి వస్తువులతో దొరికేది కాదు. అది ఒకవేళ డబ్బుతో కొనుక్కోవచ్చు అంటే గొప్ప 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 ధనవంతులు రక్షణ కొనుక్కోవచ్చు, కానీ అది అలాగ దొరికేది కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం కొరకు దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపాడు. అదే ఆశీర్వాదం, అదే ఆయన చేసిన గొప్ప మేలు. ఆయన వచ్చి ఏం చేశాడండి అని అంటే శిలువలో మన కొరకై ఆయన చనిపోయాడు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి కొరకై చనిపోయాడు. ఇది గొప్ప మేలు. ఈ మేలును బట్టి ఆయనను మనం ఆరాధించి స్తుతించి ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేయకుండా ఉండేవాడు కాదు. చాలామంది అంటారు, దేవుడి దగ్గరకు వచ్చానండి, నాకేం మేలు చేశాడండి అని అంట. నాకేం మేలు జరిగిందండి, నాకేం జరిగిందండి. మనం అనకపోయినా పక్కన వాళ్ళు అంటారు, నువ్వు పోతున్నావుగా చాలా రోజుల నుంచి, నీకేం మేలు జరిగింది అని అంటారు. అప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పండి మీరు, యేసు ప్రభువారి లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు, ఇదే గొప్ప మేలు. నేను ఇవాళ గాలి పీల్చుకుంటున్నానంటే ఆ గాలి నాకు ఉచితంగా ఇచ్చాడు, ఇదే గొప్ప మేలు అని చెప్పచ్చు. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడు అని ఆయన మేలును బట్టి ఆయన ఆరాధించి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఈ భాగంలో ఇక్కడ 11వ వచనంలో ఒక పదాన్ని మనం చూస్తాము. ఈ పదాన్ని మనం ఆధారం చేసుకొని, ఈ మాటను, ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని కొంత సమయం ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. ఏమిటి ఆ మాట, ఆ వాక్యము అని అంటే 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును. ఆ ఒక్క మాట, దేవుడైన యెహోవా ఎవరట? సూర్యుడు అనేది మనం చూస్తాం. ఆయన ఎవరు అని అంటే ఆయన సూర్యుడు. ఆయన సూర్యుడు. అందుకనే మనం ఇందాక పాడుకున్న పాటల్లో ఆయన కృప అంతరిక్షమును అధిగమించింది. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన సూర్యుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు ఆయన సూర్యుడు అని అంటే ఇక్కడ మనం గమనిస్తాం రండి. ఆదికాండం 47వ అధ్యాయంలో, ఆదికాండము 47వ అధ్యాయము అక్కడ చూడండి 47:9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితంగాను ఉన్నవి.
యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలు కాలేదని ఫరోతో. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో అడిగాడు, ఏంటండి పెద్ద ఆయన, ఏంటి నీ సంగతి ఏంటి అని అన్నప్పుడు యాకోబు ఆ ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే 9వ వచనంలో, నేను యాత్ర చేసిన సంవత్సరములు. ఆ తర్వాత చివరి భాగంలో నా పితరులు యాత్ర చేసిన దినములు. కాబట్టి యాకోబు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, నువ్వు ఏంటి, నీ సంగతి ఏంటి, నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి అని అంటే, నా జీవితము నా బ్రతుకు ఇదంతా కూడా ఏమిటి అని అంటే, నా పితరులు కానీ నేను కానీ నేను యాత్రికుడను. నేను నా యాత్ర జీవితము నా సంవత్సరాలన్నీ కూడా ఏమిటి అని అంటే యాత్ర అనేది యాకోబు తను ఆ మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. చాలండి, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. కాబట్టి మనం ఎవరమాట? యాత్రికులం. యాకోబు అండమే కాదు, దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో భూమి మీద స్థిరంగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడని రాయబడింది. చదవండి ఆ మాట. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 15వ వచనం, 29:15. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులను పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలం నేడంతయు అస్థిరము, స్థిరంగా ఉన్నవాడు ఒక్కడు. కాబట్టి మేమందరం ఎలాంటి వారంగా ఉన్నాము అంటే అతిథులము, పరదేశులము. కాబట్టి మా జీవితము మేమంతా ఎవరిమి అంటే ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడున్న నువ్వు నేను మనం అందరం కూడా ఎవరిమి అనేది మొదటి తలంపుగా జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే మనము యాత్రికులము, పరదేశులము. యాకోబుని అడిగాడు, అయ్యా నువ్వు ముసలోడైపోయావు, ఏంటి నీ సంవత్సరాలు, నీ జీవితం ఏంటినంటే, నా యాత్రా సంవత్సరాలండి ఇవన్నీ. నా పితరులు కూడా యాత్రికులేనండి, నేను కూడా యాత్రికుడినేనండి, నేను పరదేశనండి అని తాను చెప్పినట్లుగా చూస్తాం. వారే కాదు, ఈనాడు ఇక్కడున్న నువ్వు నేను మనమంతా కూడా ఎవరమి అని అంటే మనమంతా యాత్రికులము. 25వ కీర్తన, లేవి కాండము 25వ అధ్యాయం, లేవియ కాండము 25వ అధ్యాయము 23వ వచనం చదవండి. 25-23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, నాదే, మీరు నా యందు కాపురమున్న పరదేశులు. చాలు, మీరంతా ఎవరు అని అంటే మీరు నా దగ్గర ఉన్న కాపురం ఉన్న పరదేశులు, మీరంతా యాత్రికులు, పరదేశులు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం వాళ్ళు ఏమన్నారు? చదవండి అన్నమాట. హెబ్రీ 11:13. వీరందరూ పోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులను ఒప్పుకున్నారు. వాళ్ళు మన పితరులైన వారు అనేకులు, వాళ్ళంతా భూమి మీద ఎలాంటి వారని ఒప్పుకున్నారు? పరదేశులు, యాత్రికులు అని ఒప్పుకున్నారు. కాబట్టి యాత్రికులం, మనం యాత్రికులం. అయితే ఇలాంటి యాత్ర చేస్తున్నటువంటి మనము ఏమైపోయాము అని అంటే ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. యాత్ర చేసే వాళ్ళు దారిని పోతారు కదా, ఆ దారిని పోతున్నటువంటి మనము ఏం చేసాము అని అంటే మన మార్గాన్ని చెరిపివేసుకున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోతిరి. కాబట్టి బిలాము పోయిన మార్గం, ఇంకో చోట అంటాడు కయ్యూను నడిచిన మార్గం నడవద్దు అంటాడు. కాబట్టి బిలాము పోయిన మార్గంలో పోవద్దు, కయ్యూను పోయిన మార్గంలో పోవద్దు. బిలాము ఏ మార్గంలో పోయాడు? డబ్బు డబ్బు డబ్బు. అయితే తన జీవితం అలాగే ముగిసిపోతూ వచ్చింది. అందుకనే బిలాము పోయిన మార్గాన మనం పోయాం. మన మార్గాలు చెరిపి వేసుకున్నాం కదా, ఆ చెరిపి వేసుకున్న మార్గాల గురించి చూస్తే బిలాము పోయిన మార్గం, కయ్యూను నడిచిన మార్గం ఉంది. ఈ కయ్యూను ఎట్లాంటి వాడు అని అంటే
అసూయ, పగ, సహోదరుడి మీద ద్వేషము, దాంతోనే అలాగైపోయాయి. అందుకనే సామెతల్లో రాయబడింది, అసూయ వలన అనేకులు చచ్చెదురు అని రాయబడింది. కాబట్టి మన జీవితం, మన మార్గములు, మన యాత్రా మార్గములు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి అలాంటి బిలాము పోయిన మార్గమున, కయ్యూను పోయిన మార్గమున అలాగ నడుస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే ప్రసంగి 10:15 అంటాడు, ఊరికి పోయే త్రోవ ఎరగని వారై. ఊరికి పోయే త్రోవ ఎరగల, యాత్రికులం కదా, మనం యాత్ర చేయాల్సిన వారం కదా, యాత్ర చేస్తున్నాం కదా, ఆ యాత్ర పోయే మార్గం తెలియని వారంగా ఇలాగ పాడైపోతూ వస్తే ఇప్పుడు యాత్ర జీవితంలో మన మార్గాలు చెరిపి వేసుకొని పాడైపోయాం కదా. ఇప్పుడు ప్రభు మనకి ఏమై ఉన్నాడు అని అంటే, కీర్తనల గ్రంథం 84:11 యెహోవా ఏమై ఉన్నాడట? సూర్యుడును. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? సూర్యుడును. ఎందుకు ఆయన సూర్యుడు అని అంటే, ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 23 21-23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. సూర్యుడు అవసరంలా. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమిటి అని అంటే ఆయనే దీపం. ఇప్పుడు యాత్ర చేసే వారికి వెలుగు అవసరం. నిర్గమాకాండం 13:21 రాయబడి ఉంది, పగటి వేళ చదవండి. నిర్గమాకాండము 13:21. నిర్గమాకాండం 13:21. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి 13:21 వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి ముందుగా నడుచుచు వారికి త్రోవలో వారికి వెలిగించుటకై. కాబట్టి యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ యాత్రికులకు వెలుగు అవసరం. ఈ యాత్రికులు నడిచేందుకు కొరకే వెలుగు అవసరం. అందుకనే యెహోవా ఏమై ఉన్నాడట? ఆయన సూర్యుడు అయి ఉన్నాడు, గొర్రెపిల్లే దీపమై ఉన్నాడు. సూర్యుడు అక్కర్లేదుగా, ఆయనే సూర్యుడు. కాబట్టి మనం చూసే ఈ సూర్యుడు కాదు, ఆయనే సూర్యుడు, ఆయనే దీపము. ఊరికి పోయే త్రోవ ఎరగని వారికి, యాత్రికులకు ఆయన ఏమై ఉన్నాడు అని అంటే వెలుగయ్య. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వారికి వెలుతురు అవసరమైంది. వారు యాత్ర చేస్తూ ఉన్నారు, వారు నడుస్తూ ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు. వారికి వెలుతురు అవసరమైతే దేవుడే యెహోవా త్రోవలో వారికి వెలుగిచ్చుటకై ఆయన ఏమై ఉన్నాడు? మేఘ స్తంభంలో ఉండి ఆయన వారిని నడిపించినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. వారినే కాదు, మన ఆత్మీయ జీవితాలు కూడా. మనము భూమి మీద యాత్రికులం, మన పరదేశులం. అయితే మన జీవితాల్లో ఒకప్పుడు ఎలాంటిదిగా ఉంది అని అంటే, కయ్యూను పోయిన మార్గాన్ని పోతిమి, బిలాం పోయిన మార్గాన్ని పోతిమి, ఆ మార్గం అంతా చెరిపి వేసుకున్నాం. అయితే మనకు వెలిగివ్వడం కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయనే మనకు సూర్యుడు, ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 25 యోబు గ్రంథం 12:25 వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుగొనిన వాడు తూలినట్లు ఆయన వారిని. కాబట్టి వారు వెలుగు లేక ఏమైపోయినారట? చీకటిలో తూలుతూ ఉన్నారు. ఇది మన జీవితం. ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకమునుపు, ప్రభువును మన సొంత రక్షకుడు అంగీకరించక మునుపు, ప్రభువును మనం చేర్చుకోక మునుపు ఎట్లాంటి వారంగా ఉన్నాము అని అంటే, మనము చీకటిలో నడుస్తున్నటువంటి వారు. యాత్రికులమే కానీ వెలుగు లేదు, సూర్యుడు లేడు. మన యాత్ర జీవితం ఊరికిపోయే త్రోవ ఎరగని వారమై మనము చీకటిలో సంచరిస్తున్నటువంటి వారు. యెషయా గ్రంథం 59 ఒక మాట చదువుతాం రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం. 59:9 చదవండి. కావున ఉన్నది వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అంధకారంలో నడుచుచున్నాము. కాబట్టి ప్రభు దగ్గరికి రాక మునుపు, ఈ విధంగా ప్రభుని ఆరాధించక మునుపు మనము ఎలాంటి వారంగా ఉన్నట్టే చీకటిలో సంచరిస్తున్నాం, చీకటిలోనే తడబడుతున్నటువంటి వారం.
వెలుగు కొరకు ఎదురు చూసాం కానీ వెలుగు లేదు. అందుకనే మన ఆత్మీయ జీవితాలు ఒకప్పుడు ఎలాంటివిగా ఉన్నాయంటే చీకటిలో ఉన్నటువంటి వారు. యోబు రాసిన గ్రంథంలో చదువుకున్నట్లుగా వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాం కానీ చీకటియే ప్రాప్తించింది. యాత్రికులమే, యాత్ర చేస్తూ ఉన్నాం సంవత్సరాలు. అయితే యాత్రా జీవితంలో ఏముంది అని అంటే సూర్యుడు లేడు, ఆత్మ సంబంధమైన సూర్యుడు లేడు, ఆత్మీయంగా నడిపించే సూర్యుడు లేడు, వెలుగు లేదు, చీకటిలో సంచరిస్తూ ఉన్నా. చీకటిలో సంచరించి ఏం చేశామో తెలుసా? చీకటిలో సంచరించిన మనం ఏం చేశామో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం రండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8:16. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకు బలిపీఠముల మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టుకును, వారి ముఖములు తూర్పుకు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. చీకటిలో నడిచే మనము, చీకటిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంట? వారి వీపులేమో దేవుని ఆలయం వైపు తిరిగి ఉన్నాయంట, వారి ముఖాలు మాత్రం ఎటు చూస్తున్నాయంట? తూర్పు వైపు సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో ఒకప్పుడు ఇదే. మనం వీపేమో దేవుని ఆలయం వైపు తిప్పాము, మన ముఖం దేవుని వైపు తిప్పాల్సింది పోయి మన వీపేమో దేవుని ఆలయం వైపు తిప్పి మన ముఖమేమో తూర్పునున్న సూర్యుని వైపు తిరిగాం. ఇది మన ఆత్మీయ జీవితంలో గురుడితనం. యాత్రా జీవితంలో మనం పొందిన గురుడితనం ఏమిటి అంటే తిరగాల్సిన వైపు తిరగకుండా ఏం చేశాము? మనం లోక సంబంధమైన సూర్యుని వైపు, ఇదే సూర్యుడు అనుకున్నాం. ఇంకో మాట చదవండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథం 2. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక ఏం తిప్పారంట? వీపునే తిప్పిరి. కాబట్టి ముఖం తిప్పిన వాళ్ళం కాదు. ఏం తిప్పాము అంటే వీపునే తిప్పాము. వాళ్ళు అన్నారు, ఆ మోష ఎటు పోయాడు ఏమో మాకేం తెలుసు, ఆ మోష ఎక్కడ పోయాడో మాకేం తెలుసు. కాబట్టి రండి చదవండి ఆ మాట ఎక్కడుంది. సరే, యెషయా గ్రంథం 49. యెషయా గ్రంథం 49 ఆ మాట చదువుతాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. 49 అనుకూల సమయమందు ఆలకించి నిన్ను ఆదుకొంటిని, బయలు వెళ్ళి బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ. కాబట్టి బయటికి రండి అని చీకటిలో ఉన్నవారితో ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేసాము? వీపేమో దేవుని వైపు తిప్పాం, మన ముఖమేమో ఆ సూర్యుని వైపు తిప్పాం, తూర్పు వైపు తిప్పాం. అయితే ప్రభు అంటున్నాడు బయటకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మీ నీతి సూర్యుడు మీకు ఉదయించెను అని ఆయన. కాబట్టి ఆయన దేవుడు మనకి నీతి సూర్యుడు ఉదయించాడు, ఆయన సూర్యుడినై ఉన్నాడు. ఎఫెసీ 5:8 పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు మనం ఏమై ఉన్నామట? చీకటి అయి ఉంటిమి. ఇప్పుడు ఏమైపోయాం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే వెలుగుగా చేశాడు. నిజంగా ఎంత గొప్ప విషయం. ఒకటి, మనం యాత్రికులము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యాత్రా జీవితంలో మనం పరదేశులము యాత్రికులం అయితే మనం ఏం చేశాము? మన మార్గాన్ని చెరిపి వేసుకున్నాం, మన మార్గాన్ని పాడు చేసుకున్నాం. కయ్యూను పోయిన మార్గాన్ని పోతిమి, బిలాం పోయిన మార్గాన్ని పోతిమి, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాము. కాబట్టి యాత్రా జీవితంలో ఊరికి పోవాల్సిన త్రోవ ఎరగని వారంగానే జీవిస్తూ వచ్చాం. అయితే ఈ యాత్రలో ఏం కావాలి అని అంటే పగటి వేళ మేఘస్తంభం కావాలి, వెలుగిచ్చుడికై వెలుగు కావాలి, సూర్యుడు కావాలి. అందుకనే దేవాది దేవుడు ఆయనే గొర్రెపిల్ల దీపమయ్యి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు వెలుగిచ్చాడు. ఏమన్నాడు? బయటకు రండి అని చెప్పి చీకటిలో ఉన్న వారిని పిలిచాడు. పూర్వమందు చీకటి అయి ఉంటుంది కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏమైపోయామంటే మనము వెలుగై ఉన్నాము అని. నిజంగా కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం.
దేవుడు చేసిన గొప్ప మేలు ఇది. ఆయన యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని అంటే ఆయన చేసిన మేలు ఏమిటి అని అంటే ఇది గొప్ప మేలు. యాత్రికుడైన నేను, అందుకనే సామెతలు అంటాడు, ఒకటి ఎదుటి సరైనదిగా కనప్పుడు మార్గం కలదు, తుదికి అది ఎక్కడికి తీసుకొని పోతుంట, నరకానికి తీసుకొని పోతే. అది యాత్ర చేస్తున్నా ఇది మంచి మార్గం అనుకున్నాం కానీ అది నరకానికి పోద్దని చెప్పి ప్రభువే మనల్ని బయటకు పిలిచి మనకు వెలుగునిచ్చి మలాకి 4:6 ప్రకారం నీతి సూర్యుడు మన మీద ఏం చేశాడు? ఉదయించినట్లుగా చూశాడు. అందుకనే కృతజ్ఞతతో ప్రభువా మీరు చేసిన మేలు, మీరు నాకు సూర్యుడై ఉన్నారు, మీరు నాకు సూర్యుడై ఉన్నారు. ఎందుకు సూర్యుడయ్యాడో ఆ సంగతిని మనం ఇప్పుడు చూస్తూ వచ్చాం. యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు అని అన్నాం కదా, చదువుకున్నాం కదా. ఎందుకు ఆయన సూర్యుడు అని అంటే మరి ఆ చీకటిలో ఉన్న మనల్ని వెలుపలికి తేవడం కొరకై గొర్రెపిల్ల దీపంగా ఆయన మనకు సూర్యుడిగా అవుతూ వచ్చాడు. ఒకప్పుడు మనమేమో ఈ సూర్యుడే గొప్ప దేవుళ్ళే అని చెప్పి ఈపేమో ఆలయం వైపు తిప్పి ఆ సూర్యుడికేమో ముఖాన్ని తిప్పాము. అయితే దేవుడు అన్నాడు కాదు కాదు అని, ఆయన నిజమైన వెలుగు. యోహాను 8:12 లోకమునకు ఆయన వెలుగుగా వచ్చాడు. ఇప్పుడు వీపు ఆయన అటు కాదు కానీ దేవుని వైపు ముఖాలు తిప్పుకునేటువంటి ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు మరొక మాటను గమనిస్తాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 2వ వచనం, ఆయన సూర్యుడనై ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం, 17:2 చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన ముఖము ఎట్లా కనపడుతుందంట? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. దేవుని ముఖము సూర్యుని వలె ఉంది. ఆయన సూర్యుడు. ఎందుకు ఆయన సూర్యుడు అని అంటే మనం యాత్రికులము, ఈ యాత్రా జీవితంలో వెలుగు అవసరము. అందుకనే ఆ వెలుగు కొరకు ఆయన సూర్యుడు అవుతూ వచ్చాడు. ఆయన సూర్యుడు అని చెప్పగానే మళ్ళీ పోయి పొద్దున్నే లేచి తూర్పుకు తిరిగి మళ్ళీ సూర్యుడికి దండం పెడతారేమో, అది కాదు. ఆయన మనకు వెలుగు. సూర్యుడు వెలుగిస్తాడు కదా, అలాగ చీకటిలో ఉన్న మనకు వెలుగిచ్చాడు. ఆయన సూర్యుడనై ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువు వారు రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉందట? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. కాబట్టి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. అలాంటి ప్రకాశించే ముఖం కలిగినటువంటి దేవుడు. ఆయన ముఖము ఎంతో తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ముఖము. రండి, పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 7:5 చదవండి. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి, రాజు వాటి ఉంగరము చేత. కాబట్టి నీ శిరస్సు ఎట్లుందట? కర్మేలు పర్వత రూపము. ఆయన రూపమును గురించి, ఆయన నేత్రాల గురించి, మరి వీటన్నిటిని గురించి ఇక్కడ పరమగీతాల్లో సోలమత్ అంటూ నీ శిరస్సు కర్మేలు పర్వతం అంతది. కర్మేలు పర్వతం ఎంత రూపంగా ఉందో అట్లాంటిది నీ శిరస్సు. నీ ముఖము ఎట్లుంది అని అంటే సూర్యుని వలె ప్రకాశించేటువంటి ముఖం. కాబట్టి ఎంత గొప్ప ఆయన తేజస్సు కలిగిన వాడు. నిర్గమాకాండం లేదా యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన ముఖము, ఆయన రూపము కర్మేలు పర్వతం వలె, ఆయన ముఖం సూర్యుని వలె కనబడుతూ ఉంటే ఇప్పుడు అంటాడు, రండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ వచనం. 18 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్లాంటిది? సూర్యునిలాగా ప్రకాశించేది. ఆయన రూపం ఎట్లాంటిది అంటే కర్మేలు పర్వతం వలె ప్రకాశించేది. అయితే ఇప్పుడు అన్నాడు, ఏ రూపమున మీరు నన్ను పోలుస్తారు? ఏ రూపం చేయగలరు? ఏ రూపంతో నన్ను సాటి చేయగలరు అని అంటే, ఏ రూపంతో చేయగలరు దేవుడు అడిగితే, మరి వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏ రూపం చేయగలిగాం? మేము ఏ రూపం చేయగలమని అడుగుతున్నావు కదా ప్రభువా, మేము ఏ రూపం చేస్తామో తెలుసా అని అంటే, రండి 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము
32వ అధ్యాయము 4వ వచనం. 32:4. అతడు వారి యొద్ద వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. యెషయా గ్రంథం 40:18లో ఏ రూపం నాకు చేయగలరు? నన్ను ఎవరితో పోల్చగలరు? నన్ను ఎవరికి సాటి చేయగలరు? వేలుపులను ఆయన సముడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు లేరు కదా. ఏ రూపం మీరు నాకు చేస్తారు అని అంటే, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏ రూపం చేస్తామని అడుగుతున్నావు కదా ప్రభా, ఇదిగో మేము ఒక రూపం చేసుకుంటామని చెప్పి ఒక దూడను పోసి ఇదే నీ దేవుడు అని. ఇది మానవుని జీవితంలో ఆత్మీయమైన పతనం. కాబట్టి మనం ఎలాంటి వారంగా కనబడుతున్నాము అని అంటే, రండి కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము. 106వ అధ్యాయము 50వ వచనాన్ని చదవండి. 106. ఇక్కడ చక్కటి మాట ఉంటుంది. గడ్డి మేయు ఎన్నో వచనం? గడ్డి మేయు ఎద్దునకు 20 వచ్చినమా? 19 20 వచ్చిన తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. కాబట్టి దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి మారుస్తూ వచ్చారు. ఆయన రూపం ఎట్లాంటిది? ఆయన ముఖం ఎట్లాంటిది? సూర్యుని వలె ప్రకాశించే ముఖము, కర్మేలు రూపం కలిగినటువంటి ఆ రూపం కలిగిన ఆయనను. అయితే ఏం చేస్తూ వచ్చారు మానవుడు అని అంటే, గడ్డి మేసే ఎద్దుకు మారుస్తూ వచ్చారు. ఆ మాట ఇంకా చక్కగా పౌలు అపోస్తలుడు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. రండి, రోమా 1:23 అంటాడు. చతుస్పాద 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాసరం 4 కాల జంతువులుగా మారుస్తూ వచ్చారు. యెషయా గ్రంథం 49:18లో ఏ రూపం నాకు చేయగలరు? ఎవరితో నన్ను సాటి చేయగలరు? ఎవరితో నన్ను పోల్చగలరు అని ప్రభు అంటే, మానవుడు ఏం చేస్తూ వచ్చాడంటే 4 కాల జంతువుగా మారుస్తూ వచ్చాడు. గడ్డి మేసే ఎద్దులాగా మారుస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఆయన ముఖము ఎంతో ప్రకాశమానమైన ముఖము, సూర్యుని వల్లే ప్రకాశించే ముఖాన్ని గడ్డి మేసే ఎద్దులాగా, 4 కాల జంతువులాగా మనుషుల యొక్క మారుస్తూ వచ్చారు. అయితే దేవుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? రండి, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం. 69వ అధ్యాయము 7వ వచనం. నీ నిమిత్తము నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా ముఖము, ఆయన ముఖం ఎట్లాంటిది అంటే సూర్యుడి వలె ప్రకాశించే ముఖము. అయితే మానవులైన మన కొరకై ఆయన ముఖం ఏమైపోయింది అంటే సిగ్గు ఆయన ముఖాన్ని కప్పుతూ వచ్చింది. అందుకని ఆయన కొట్టేవారు ఆయన్ని ముఖం మీద ఉమ్ము వేస్తూ వచ్చారు, ఆయన గాయపరిచారు, ముఖం మీద ముసుగేసి గుద్దారు. ఆయన ముఖాన్ని ఎంతో వికారంగా చేసి చెక్కుముక్కు రాతి వలె చేశారు. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది. రండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. 52:14. నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది అలాగూ. కాబట్టి ఆ మనుషుని రూపం కంటే ఆయన ముఖము ఎంతో వికారమైపోతూ వచ్చింది. ఆ యేసుప్రభు వారి ముఖము వికారమైపోతూ వచ్చినట్లుగా చూస్తాం. ఆయన రూపం ఎలాంటిది? మత్తయి సువార్తలో చూసాం కదా. సూర్యుని వలె ప్రకాశించే ముఖం కలిగిన ఆయన ఏమైపోయాడు? వికారమైపోయాడు. ఆయన వికారంగా మార్చబడుతూ వచ్చాడు. అందుకని నీ నిమిత్తం నా ముఖానికి కట్టింది సిగ్గు, నేను సిగ్గుపడుతూ వచ్చాను నీ విషయమై. అప్పుడు మానవుని విషయమై ఆయన సిగ్గుపడుతూ వచ్చాడు. ఎందుకు ఆయన సిగ్గుపడ్డాడు అంటే, మనుషుడు ఏం చేశాడు? ఎద్దులాగా చేస్తూ వచ్చాడు.
దేవుని మహిమను, దేవుని యొక్క సారూప్యమును, ఆయనకు రావాల్సిన ఆధిక్యతను మానవుడు ఏం చేశాడంటే గడ్డి మేసే ఎద్దులాగా మార్చాడు, 4 కాల జంతువులాగా మార్చాడు, మనుషుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చాడు. అందుకనే దేవాది దేవుడు మనుషులందరి కొరకై ఏం పొందాడు అని అంటే సిగ్గు పొందినట్లుగా చూస్తాం, ఆయన అవమానపరచబడ్డట్టుగా చూస్తాం. కలవరిశిలలో మనుషులందరి కొరకై ప్రాయశ్చిత్త బలిగా ఆయన చేయబడుతూ వచ్చాడు. మనం చేసిన అవిధేయతలన్నిటిని బట్టి మనకు రావాల్సిన శిక్ష అంతటిని యేసుప్రభువారు ఆయన మీద భరించుకొని, ఆయన మీద వాటిని వహించుకొని మనకు విడుదల, విమోచన ప్రభువారు కలిగిస్తూ వచ్చారు. వాస్తవంగా మనం ఎవరిమి అనంటే ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులం, స్థిరంగా ఉండే వాళ్ళం కాము. అయితే మనకేం కావాలి? వెలుగు కావాలి. మనకేం కావాలి? వెలుతురు కావాలి. వెలుతురు లేకపోతే యాత్రికుడు ప్రయాణం చేయలేడు అని చెప్పి ఆయన దేవాది దేవుడే ఏమై అన్నాడట? ఆయన సూర్యుడైపోయాడు. ఎందుకు ఆయన సూర్యుడయ్యాడు అని అంటే యాత్రికులైన మన కొరకు వెలుగు ఇవ్వడం కొరకు. కాబట్టి మన జీవితంలో వెలుగు కావాలి కనుక ఆయన సూర్యుడు అవుతూ వచ్చాడు. ఆయన సూర్యుడు అవడమే కాదు, ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని వెలిగించాడు. మనమేమో ఇదే సూర్యుడు అని చెప్పి తూర్పుకు తిరిగి దండం పెడితే, మన వీపేమో దేవాది దేవుని వీపునేమో ఆయనకు చూపిస్తే, అలాంటి మనల్ని ఆయన బయటకు రండి అని పిలిచి, ప్రేమతో పిలిచి, చీకటిలో ఉన్న మనల్ని వెలుపులకు తీసుకొచ్చి, జీవపు వెలుగులోనికి తీసుకుని వచ్చి, మనం వెలిగించి, మనల్ని వెలుగుగా చేసి, మనకు సూర్యుడిగా ఉంటూ ఆత్మీయంగా నడిపిస్తూ, అంతేకాకుండా ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించే ముఖము మన కొరకై ఆయన గాయపరచబడి చాలా వికారమైపోయి నలుగొట్టబడి మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి, సిగ్గు అవమానము ఆయన పొంది మనకు విడుదల, విమోచన దేవుడు కలిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఇవి నేను నా జీవితంలో చేసిన గొప్ప మేలు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు కదా. ఆయన చేసిన మేలేమిటి అని అంటే ఇది మన జీవితంలో దేవుడు చేసిన మేలు. ఏమిటి గొప్ప మేలు అంటే, నేను యాత్రికుడను, నా సంవత్సరాలు యాత్రా జీవితం, నేను అతిథిని, నేను పరదేశిని, అట్లాంటి నాకు వెలుగివ్వడం కొరకై, వెలుతురివ్వడం కొరకై మీరే సూర్యుడైపోయారు. ప్రకటన 1:21-23 చదువుకున్నాం. సూర్యుడు అవసరం లేదంట. ఎవరట? గొర్రెపిల్లే వారికి దీపము. గొర్రెపిల్లే దీపం. ఆ గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే మనకి దీపమై ఉండి మన ఆత్మీయ జీవితంలో మనల్ని నడిపిస్తూ, యాత్రికులైన మనల్ని, త్రోవ మర్చిపోయిన మనల్ని, ఊరికి పోయే త్రోవ ఎరగనటువంటి మనల్ని చక్కటి శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తూ మన కొరకై మరి ఎంతో చక్కని రూపం కలిగిన ఆయన వికారమైపోయి గాయపరచబడి ఎంతో నింద, వేదన పొంది మనకు విడుదల, విమోచన దేవుడు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ఇవి ఆత్మీయంగా దేవుని ద్వారా మనం పొందుకున్న మేలు. ఈ మేలును బట్టి దావీదు ఏమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనినే మర్చిపోనన్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ మేలును బట్టి ఏది కూడా మర్చిపోకుండా ప్రభువుని ఆరాధించి మనము స్తుతించి ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ విన్న వాక్యమును మనం ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా మన ప్రభువుని స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉంటాం. దేవా, నీవు నాకు సూర్యుడు. అసలు మీరు ఎందుకు సూర్యుడయ్యారు అనేది, ఎందుకు ఆయన సూర్యుడు అవ్వాల్సి వచ్చింది అనేది కొన్ని సంగతులుగా మనం చూసాం. ఎందుకనంటే మనం యాత్రికులం. ఈ యాత్రికులకు వెలుగు అవసరం. ఆ వెలుగు ఇవ్వడం కొరకు ఆయన సూర్యుడయ్యాడు. ఆయన సూర్యుడయ్యాడమే కాదు, సిగ్గంత పొందాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఎన్నో వేదనలు ఆయన పొందుతూ వచ్చాడు. ఇవన్నీ మేలులే. ఈ మేలును బట్టి ప్రభువుని కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడును. కొన్ని నిమిషాలు మరి ప్రభువుని ఆరాధించండి. గత వారము ఎవరైతే ఆరాధించడానికి సమయం లేదో అటువారు మొదటి సమయం తీసుకోనండి. తర్వాత మరి మిగిలిన వారందరికీ కూడా ప్రభువుని ఆరాధించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.